సామెతల గ్రంథము 3:33 చదవండి. సామెతలు 3:33. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్త వినాలండి. 2 మాటలు. మొదటి మాటనేమో భక్తిహీనుల ఇంటి మీదికి దేవుని శాపం వస్తుందంట. రెండోదిగా చూస్తే నీతిమంతుల గుడారాలపై ఆశీర్వాదం వస్తుందంట. ఇగో దీనికి హల్లెలూయా. మంచిగా కరెక్ట్ సార్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలరా, భక్తిహీనుల ఇంటిపైకి శాపం, నీతిమంతుల ఇంటిపైకి దేవుని ఆశీర్వాదం. మనెవ్వరికైనా దేవుని ఆశీర్వాదాలే కావాలి. ఆమెన్. హల్లెలూయా. ఏం కావాలి మనందరికీ? దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలే కావాలి. శాపాలు మనకెందుకండి? శాపాలు మనకొద్దు. ఆమెన్. మరి శాపాలు మనకొద్దంటే, దేవుని దీవెనలే మనకు కావాలంటే మనము నీతిమంతులుగా బ్రతకాలి. ఆమెన్. హల్లెలూయా. ఎలా బ్రతకాలి అయ్యగారు? నీతిమంతులుగా. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులుగా మనం బ్రతకాలంటే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఆమెన్. ప్రభుల వారికి, దేవునికి ఏది ప్రీతికరమైనదో అగో దానిని మనము తెలుసుకొని, పరీక్షించి తెలుసుకొని వెలుగు సంబంధుల వలె బ్రతకాలంట. ఆమెన్. హల్లెలూయా. ఎలా అండి? పరీక్షించి. ఆమెన్. హల్లెలూయా. పరీక్షించి తెలుసుకోవాలి. దేవునికి ఏది ప్రీతికరమైనదో, ఏది ఇష్టమో, ఏది అయిష్టమో మనం ఎలా తెలుసుకోవాలంట? పరీక్షించి. ఆమెన్. హల్లెలూయా. పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు మనం పరీక్షించి తెలుసుకొని బ్రతుకుతే నీతిమంతులుగా తీర్చబడతాము. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 అలాగే దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేయొద్దంట? దుఃఖ పెట్టొద్దంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని దుఃఖపరచొద్దంట మనం? దేవుని పరిశుద్ధాత్మను. ఆమేన్. ఆమేన్. దుఃఖ పెట్టే వారంగా మనం ఉండొద్దండి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులుగా మనం బ్రతుకుతే దీవెనలు, ఆశీర్వాదాలు మనకు ఇంటిపైకి వస్తాయి. ఎవరి ఆశీర్వాదాలు? మనుషులయా? భగవంతుడు సృష్టికర్త ఆశీర్వాదాలు వస్తాయి. అదే భక్తిహీనులుగా బతికావనుకో, ఏమొస్తాయి ఇంటిపైకి? శాపాలు, కర్డ్స్, శాపాలు వస్తాయి. అవి నువ్వు ఆపితే ఆగేవి కావు. కొందరు అనుకుంటారు, చేసే పొరపాటు ఎలాగైనా చేస్తా, బతికే ఎలాగైనా బ్రతా, మాట్లాడే మాట ఎలాగైనా మాట్లాడతా. ఆ ఇంటిపైకి శాపం వచ్చినప్పుడు చూసుకుందాంతి, అది నీకు చెప్పొస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు, అమ్మా, తల్లి, నాయనా, ఇదిగో బాబు అని నీ ఇంటిపైకి శాపం రాబోతుందని చెప్పి పంపుతాడా? నువ్వు చేసిన క్రియకు, దేవునికి వ్యతిరేకమైన భక్తిహీనమైన పనికి అది ఆల్రెడీ దేవుని సన్నిధి నుండి బయలుదేరుతుంది. అప్పుడే అది నీ పైకి రాకుండా ఉండాలంటే నువ్వు చేసిన పొరపాటు ఏందో, తప్పేంటో గ్రహించుకొని వెంటనే మోకాలేసి ఓ పూట ఉపవాసం ఉండి క్షమించయ్యా అని దాన్ని కడుక్కోవాలి యేసు రక్తంలో. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అది ఆగిపోతుంది. హల్లెలూయా. అది రాని దాని తడాకేందో నా తడాకేందో చూసుకుంటా అనుకుంటే నువ్వు గెలవండి. గెలుస్తారా? మనుషులు గెలుస్తారా? బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లారా, ఒక రాజు అలాగే అనుకున్నాడు. ఒక రాజు, ఆ రాజు గారి పేరేంటంటే అబీమెలెకు. ఏం పేరండి? అబీమెలెకు. ఆయన ఐగుప్తు దేశాన్ని ఏలుతున్న రాజు. ఆ రాజు, నా పైకి శాపం వస్తుందా అని అబ్రాహామయ్య గారి భార్యను తీసుకొని పోయి ఆయన కోటలో పెట్టుకున్నాడండి. రాజుగాడుగా, బలం ఎక్కువ ఉంటుందిగా, వెనక సైన్యం ఎక్కువ ఉంటుందిగా, డబ్బున్నోడుగా, బంగారం ఉన్నోడుగా, బలగం ఉన్నోడుగా, అధికారం ఉన్నోడుగా అని ఏం ఆలోచన చేశాడు తెలుసా? నా దగ్గర అన్ని రకాలుగా బలస్తున్నే అని అబ్రహామయ్య గారి భార్యను తీసుకుపోయి తన కోటలో పెట్టుకున్నాడని. పొరుగోని భార్యను ఆశించొచ్చా అండి? హల్లెలూయా, హల్లెలూయా. అది తప్పు. దాని ద్వారా కుటుంబాల పైకి శాపాలు వస్తాయి. చాలా తప్పు, తప్పు నర. ఆమేన్, హల్లెలూయా. అబ్రాహామయ్య గారి భార్యను తీసుకుపోయి కోటలో, తన కోటలో పెట్టుకున్నాడండి. పెట్టుకొని నా ఇంటిపైకి శాపం వచ్చినప్పుడు చూస్తుంది, నా పిల్లల పైకి దేవుని శాపాలు వచ్చినప్పుడు చూస్తే మాది, నా పనుల పైకి, నా ఆస్తుల పైకి దేవుని కోపం, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు చూస్తే మాది అని. ఎంత గర్వం అండి, ఎంత గర్వం! దేవుని పిల్లలారా, శారమ్మను తీసుకుపోయి పెట్టుకున్నాడు. ఆ కోటలో పెట్టుకొని, ఈమె చాలా అందమైన వ్యక్తురాలు. పొరుగోడి భార్యకు ఎంత అందం ఉంటే నీకేంది? నీకు అవసరమా? హల్లెలూయా. పొరుగోని భార్యకు ఎంత అందం ఉంటేంది నీకేంది? నీకు అవసరమా? హల్లెలూయా, హల్లెలూయా. ఈమె చాలా అందమైన స్త్రీ. ఆమె వయసు ఎంత అండి అప్పటికి? 80 ఏండ్ల పైచెలకు అని ఆ కోటలో పెట్టుకొని పెళ్లికి సిద్ధపడుతుండండి. ఆమెనేమో 80 ఏండ్ల వయసు గలది. మరి రాజుగారి వయసు ఎంతో బైబిల్లో రాయలే కానీ ఉంటుండొచ్చో 50-60 ఏళ్ళ వయసు ఏమో మరి.
ఆమె 80 ఏండ్ల పైచలుకో. వీడికి పొయ్యే కాలం దగ్గర పడ్డది కనుక ఇవన్నీ. దేవుని పిల్లలరా, అప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుని శాపం నా ఇంటి పైకి వచ్చినప్పుడు చూస్తా 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 అంటే రానే వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, రానే వచ్చిందండి. వాడు అనుకున్నాడు, నేను బలమున్నోన్ని, నేను బలగమున్నోన్ని, నేను కోటీశ్వరుని, నేను రాజుని, నేను అధికారుణ్ణి. కానీ ఆయన ఎవరు? మరి ఈయనకి ఇన్నున్నాయి చూపించుకుంటుండు. మరి ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఈరోజు పొద్దున నేను మోకాలు లేసాను. పొద్దున్నే లేచి మోకాలు చేతులు ఎత్తే నాకు ఏడుపు రావట్లే. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, కొంతవరకు నేను ఆలోచన చేసి చూస్తే దేవుడి సన్నిధిలో వచ్చి నేను కూర్చున్నప్పుడు ప్రార్థనలో కానీ మందిరంలో కానీ నాకు భయం లేదు, భయపడతలేను. నేను ఇక్కడ దేవుడు ఉన్నాడని భయపడతలేను. అప్పుడు అడిగాను దేవుణ్ణి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నువ్వెంత గొప్పనివో, ఎంత ఆధిక్యత గలనివో నాకు ఒక్కసారి బయలుపరచు నాయనా అని ఈ మాట అనడంతోనే ఓ పెద్ద మెరుపు వచ్చిందండి చర్చి పైన. పెద్ద మెరుపు, టప 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 అనుకొని భయంకరమైన శబ్దం. దెబ్బకు వణికిపోయాను, ఇంత తెగిరాను. ఇక స్టార్ట్ అయినాయండి ఉరుములు మెరుపులు. అంటే ఆ ఉరువులు మెరుపులకే అంత భయపడితే మరి సృష్టికర్త ఆ దేవదేవుడు వీటిని నిర్మాణం చేశాడు. ఇంకా ఆయన ఎదురుకొస్తే ఆయన ముందు ఒక మెరుపు నడుస్తుందంట. హల్లెలూయా. ఆయన ముందు ఒక అగ్ని జ్వాల నడుస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూడవలసిన అవసరం లే. అవి చూస్తే దెబ్బకు చచ్చిన వాళ్ళ పడిపోతాం. పనోళ్ళు పడిపోయారా? పడిపోలేదా? యేసయ్య సమాధి దగ్గర ఉన్నోళ్ళు, కావలిగా ఉన్నోళ్ళు, ఆ దేవదూత ఒక మెరుపు వలె కనబడేసరికి వీళ్ళు చచ్చినోళ్ళలాగా పడిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనం వణుకాలి. కానీ ఫోన్ పట్టుకొని హలో అన్నవు అనుకో, నువ్వు దేవుడు అంటే భయపడతలేవు. పక్కామని ఇంట్లో ఏం కూర చేసావు, చర్చ అయిపోగా నేను తీసుకురా అన్నావు అనుకో, భయం ఉన్నట్ట. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ. హల్లెలూయా. చర్చిలోకి వచ్చి, మందిరంలోకి వచ్చి కిందికి తల వేసి ప్రార్థన చేస్తున్నట్టే నటన. నిద్రపోయావనుకో. దేవుని పిల్లలారా, దేవుడు అంటే భయపడనట్టు లెక్క, భయపడనట్టు లెక్క. దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు నీ ఇంట్లో అంతే, నీ ఇంట్లో నువ్వు ప్రార్థన స్థలానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థనలో మోకాలు వేసి చేతులు ఎత్తినప్పుడు నువ్వేం చేయాలి? వణుకాలి. ఎందుకంటే నిన్ను చూస్తుంది ఎవరు? ఆమేన్, హల్లెలూయా. ఎదుటి వ్యక్తిని నువ్వు తక్కువ చేసి మాట్లాడేటప్పుడు, ఎదుటి వ్యక్తి లేనిపోని అబండాలు వేస్తున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు వణుకాలి. ఆమేన్, భయపడాలి, వణుకుతూ వణుకుతూ ఉండాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాట అయినా, నువ్వు చేసే పని అయినా, నీ ఇంట్లో నువ్వు కూర్చుండుటైనా, తిరిగి లేచుటైనా సమస్తము ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? దేవుడు. ఆమేన్. సమస్తము దేవుడు చూస్తున్నాడు గనక వణుకాలి, వణుకాలి, వణుకాలి. కానీ కొందరికి అసలు దేవుడే గుర్తుకున్నాడు. ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం దాకా దేవుడు గుర్తొస్తాడా? బైబిల్ గుర్తొస్తుందా? రాదండి. ఆ బైబిల్ ఇట్లా ఇట్లా దులుపుకొని తీసుకొని ఆదివారం మందిరానికి వచ్చే భక్తులు ఉన్నారు కొందరు. ఆదివారం తీసుకుపోయి, ఆదివారం చర్చ అయిపోగానే తీసుకుపోయి అక్కడ పడేస్తారు.
ఆ బీరువా మీదనో, ఆ కుర్చీలనో, లేదంటే ఈ మధ్యలో డిజైన్ సెల్ఫ్లు పెట్టుకుంటారు. ఆ సెల్ఫులలో లేదా టీవీ మీదనో పడేస్తారు. మళ్ళా ఆదివారమే గుర్తొస్తుంది ఆ బైబిల్ వాళ్ళకు. ఇక అప్పటిదాకా ఎక్కడ పోరాటం? పోరాటం ఎక్కడ? సోమవారం నుండి శనివారం దాకా లోకములో. చాలా డేంజర్ అండి. దేవుడు అంటే భయం లేదు. కాబట్టి దేవుని పిల్లారా, ఈరోజు పొద్దున నేను అడిగాను, నాకు భయం లేదయ్యా, నాకు భయం పెట్టు, నన్ను భయపెట్టయ్యా అని అడిగిన. ఎందుకంటే దేవుడు భయపెడితేనే వణుకుతాం. ఆమెన్, హల్లెలూయా. నేను అడిగాను, నేను భయపడాలి, నేను ఎన్ని శ్రమలైనా పడతా ప్రభువా, నువ్వు నన్ను భయపెట్టు, నేను నీ సన్నిధిలో వణుకాలి, వణుకుతూ బతకాలి. ఆమెన్. మనుషులకు కాదు వణికేది, ఎవరికి? దేవునికి. దయ్యాలకు కాదు వణికేది, ఎవరికి వణుకాలి? దేవునికి. ఆమెన్, హల్లెలూయా. మంచిగా ఆ షాప్లోకి వెళ్ళి నీట్గా షేవింగ్ చేసుకొని, కటింగ్ చేసుకొని, జర్ర ఇది కాస్త చిన్నగా పెట్టేసి జర ఇట్లా దూగితే బాగుంటుందేమో కటింగ్ అంటే, అవి ఆలోచన వస్తుందా అంటే ఎవరి ఆలోచన అది? వణుకాలి, భయపడాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సెల్ ఫోన్ ఇలా చూస్తున్నాం అనుకో, ఓ అరగంట అయిపోతుంది అనుకో, గంట అయిపోతుంది అనుకో, ఏం కావాలి నీ మనసులో? అమ్మో, గంట టైము ఈ సెల్ ఫోన్కు వాడాను, దీని ద్వారా నేర్చుకుంది ఏంది? ఏమి లేదు. వణుకాలి, అమ్మో అని వెంటనే ఆఫ్ చేసి తీసి పక్క పడేసి మోకాలేసి చేతులెత్తి క్రీస్తును ఆరాధిస్తుండాలి. ఆమెన్, హల్లెలూయా. ఈ విధమైన వణుకు, ఈ విధమైన భయం నీకు రావాలంటే నిన్ను ఎవరు భయపెట్టాలి? ఎవరి కోపం నీ పైకి రావాలి? ఒకవేళ నీకున్నదంటే మంచిదే, లేకపోతే ఎవరు నీకు భయపెడితే నీకు వణుకు వస్తుంది? నీ గుండెల్లో వణుకు పడుతుంది దేవుడు. ఆమెన్. ఈ రాజు అబీమెలెకు రాజు అలా అనుకున్నాడు, నన్నెవడు భయపెట్టోడని. ఈరోజు చాలా మంది అలాగే అనుకుంటారు. నాకేందయ్యా, నేను అనుకున్నాను ఈరోజు ఆ పోచంపల్లిలో పడ్డ వర్షం మామూలు వర్షం కాదు, నన్ను భయపెట్టడానికి దేవుడు చేసిండు. ఆమెన్. మామూలు వర్షం కాదండి, మామూలు ఉరుములు మెరుపులు కాదు. నేను మోకాళ్ళేసి ప్రార్థన చేసుకునే బెడ్ కూడా తడిసింది. అన్ని వాటర్ ఆ కిటికీలో నుండి వస్తున్నాయి, ఒక ఒక అట్లా పారుతున్నాయండి ఊటల్లాగా. నేను ఆశ్చర్యపోయాను, ఇంత వాటరా, మా ఇంట్లోకి ఎన్నడూ రాలే ఇన్ని నీళ్ళు అనిపించింది నాకు. దేవుని పిల్లలారా, భయం. ఈ రాజు అనుకున్నాడు భయం, నన్నెవడు భయపెట్టాడు. ఈరోజు పొద్దున నేనేమనుకుని తెలిసి, ఇంత వర్షం వస్తుంది కదా, ఇవాళ చర్చికి ఏం పోనిగా ఏమనుకున్నా, ఈరోజు చర్చికి ఏం పోను. వాళ్ళకు ఫోన్ చేసి ఒక్కరికి చెప్పాను అనుకో, పెద్ద రాయిరాలకు వెళ్ళిపోతుంది, పిలాయిపల్లికి వెళ్ళిపోతుంది, చిన్న రాయిరాయి, ఈ 4-5 గ్రామాలకు మొత్తం ఈరోజు ప్రార్థన ఉన్నది అని చెప్పినా మనకు వెళ్తుందా? వెళ్ళదు. కానీ ప్రార్థన లేదంటే ఒక్కరు చెవులేస్తే చాలు, ఆ చిన్న పిల్లకి అన్నిలు కానీ చెవులేస్తే చాలు, అది మొత్తం అప్పుడే. ఈరోజు ఏముందండి? కటే పండగ, అమావాస్య రాత్రి ప్రార్థన ఉంటుందా ఉండదా? ఇంటికాడ మంచి పడుకుంటావా? 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఆదివారం అమావాస్య వస్తుంది. కాబట్టి అమావాస్య రోజు మనం ప్రార్థన జరిగిస్తున్నాం కనుక ఖచ్చితంగా రావాలి, అటెండ్ కావాలి. మన మధ్యలోకి ఈసారి ఖచ్చితంగా సురేందర్ పాలన వస్తున్నాడు, మన చెప్పిండు నాకు. ఆమెన్, హల్లెలూయా. వస్తున్నాడు, ఖచ్చితంగా వస్తున్నాడు. కాబట్టి మీరు కొద్దిగా ఇంటికి పోయి భోజనాలు చేసుకొని తినేసి కాసేపు నిద్ర చేసి ఇంకా కాసేపు పనులు చూసుకొని నిద్రపోయే ముందు 9 గంటల లోపు రండి, లేదా 8 గంటల నుండి 9 గంటల మధ్యలో వచ్చారనుకో, చక్కగా ఒక 3 గంటలు, 10, 11, 12, 3 గంటలుగా, అందులో 1 గంట సేపు చక్కగా పాటలు పాడుకొని ఆరాధన చేసుకొని, ఇంకొక గంట సేపు చక్కగా ప్రార్థన దేశం కొరకు. ఇంకా భయంకరమైన సిచ్యువేషన్లో ఉంది దేశం ఇప్పుడు. మనం చూసారా ఎంతమంది చంపారు?
ఒక మంచి పాస్టర్ గారిని కూడా చంపారండి. పాస్టర్ గారిని చంపేశారు, తుపాకీతో కాల్ చేసి. ఎంతమందిని? 30 మందినా 28 మందినా? 27 మందిని చంపారండి. భార్యలను ఇక్కడ నిలబెట్టారు, భర్తలను ఇక్కడ నిలబెట్టి ఆ భార్యలు చూస్తున్నాగా ఒక్కొక్కరిని కాల్చి చంపారు. ఎంత బాధ అనిపించాలి భార్యలకు. పిల్లలు, తండ్రులను ఇట్లా నిలబెట్టి పిల్లల్ని ఇక్కడ నిలబెట్టి కాల్చుతున్నారని తండ్రులని. పిల్లలు దెబ్బకు భయపడిపోయారు. కాశ్మీర్లో ఇది జరిగింది. ఉగ్రవాదులు కాల్చి చంపారు, 27 మందిని చంపేశారు. మొన్న 5 నిమిషాలు భూకంపం వచ్చింది, మీకు తెలుసా? మీకేడే తెలుస్తుంది, మీరు గుడిసెలలో ఉంటారు కాబట్టి. ఇండ్లల్లో ఉంటే ఈడ తెలుసు. దేవుని బాధపడద్దు గుడిసెలలో అన్నందుకు, మీకు అందరికి ఇండ్లు ఉన్నాయి. ఆమెన్. ఒకవేళ లేని వారికి దేవుడు ఇండ్లు ఇచ్చునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడిసెలలో పడుకుంటే అది కదిలింది తెలియదు. 5 నిమిషాలు ఏంటండి కాలిపోయినాయా? ఎందుకు? ఎట్లా కాలినాయి? ఎంత కష్టపడుతురు ఏందక్క? మీ కాలేదా? అమ్మ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం ప్రార్థన నాయన, చర్చిలో వదిలిపెట్టి ప్రార్థన. ఆమెన్. ఉన్నాను గుడిసెలు మంచి. దేవుని స్తోత్రం. మీ ప్రయాసం మీరు పడుతురు. ఎన్ని గుడిసెలు కాలిపోయినాక? 300. మరి ఆడు ఉన్నాయా 300 ఉన్నట్టున్నాయి, అన్ని కాలినట్టున్నాయి. 1000 గుడిసెలా? దేవుని స్తోత్రం. ఎవడో కోపస్తుడు వచ్చి అంటు పెట్టినట్టుండు, ముసలోడా. ఇంకా అక్కడ దిక్కు కూడా అంటు పెట్టిండు అనుకో. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ గుర్తు చేశాను, బాధపడద్దు. 5 నిమిషాలు భూకంపం వచ్చిందండి హైదరాబాద్లో. ఈ అబ్దుల్లాపూర్ మెట్టు, ఈ హైత్ నగరు, సరూన్ నగరు, సికింద్రాబాదు, అక్కడ హైటెక్ సిటీ దాకా పోయింది. 5 నిమిషాలు. ఇది రెండోసారి. మొదటిసారి ఏమో 7-8 సెకండ్లే వచ్చింది, ఇలా ఇలా కదిలిపోయింది. మొన్న 5 నిమిషాలు ఇలా ఇలా కదిలిందండి. ఇండ్లల్లో నుండి బయటికి పరిగెత్తుకెళ్ళారు చాలామంది, పరిగెత్తుకెళ్ళారు. స్తంభాలు కూడా ఇలా ఇలా ఊగిపోయినాయి. ఈ న్యూస్ మీకు తెలియచ్చో తెలియదో కానీ 5 నిమిషాలు వచ్చింది భూకంపం. ఇక మూడోసారి వచ్చిందా? దేవుని స్తోత్ర. ఎందుకంటే ఇవన్నీ సూచనలు, పెద్ద అపాయం రాబోతుందని ఇవన్నీ సూచనలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పెద్ద గండం రాబోయే ముందు ఇవన్నీ ఏంటివి చూపిస్తాడు దేవుడు. సూచనలు ఇవి, సూచనలు. ఇక నెక్స్ట్ టైం ఒక అరగంట 20 నిమిషాలు ఊగిందా, పిల్ల ఎక్కడనో, తల్లి ఎక్కడనో, తాత ఎక్కడనో, అవ్వ ఎక్కడనో బీరువలో 50,000 పెట్టుకుని అమ్మో తీసుకుంటాను ఉడుతావా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక పాట పాడిన ఒక మహానుభావుడు, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, దొంగలంత దొర్లే రోజు.
ఎంత డేంజరో తెలుసా అండి ఆ రోజు. ఆ రోజుకు ఇవన్నీ ముందే సిగ్నల్ ఏమిస్తాయి? సిగ్నల్. ఆడ ఆ 200 గుడిసెలు కాలిపోయాయంటే ముందు వచ్చే ఆపదకు సిగ్నల్. ఈ భూమి 2 సార్లు హైదరాబాద్ను వణికిచ్చిందంటే ముందు ఇంకా రాబోతున్న దేవుని ఉగ్రతకి ఇవి సూచనలు. అక్కడ 27-28 మందిని చంపేశారంటే దేవుని రాకడకు బైబిల్ చెప్తుంది ఒకరిని ఒకరు ఏం చేస్తారంట? చంపుకుంటారంట. హల్లెలూయా. పిల్లలు తల్లులు ఒక్కొక్కరు విడిపోతారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని రాకడ సమీపమైంది. ఆయన ఉగ్రత దినం కూడా రాబోయే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటే వణుకాలి, ఆయన నామం అంటే వణుకాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు, తమ్ములను చూస్తా మందిరానికి వచ్చారా, మోకాలు వేసారా, బడబడ బడబడ ఏడ్చి వణుకుతుంటారండి, వణుకుతుంటారు. నాకు అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు, అబ్బా ప్రభువా నాకు కూడా భక్తి వయ్యా, ఆ ప్రార్థన ఇవ్వయ్యా అని నేను అడుక్కుంటా దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, భక్తిహీనుల కుటుంబం మీదకి ఏమొస్తుంది? శాపం. ఇప్పుడు అబీమెలెకు రాజు ఇంటిపైకి ఎవరు దిగారుగా? దేవుడు, యెహోవా. ఆయన దిగి అంటాడు, రేయ్ ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? ఆవిడ ఒక ప్రవక్త భార్య, అబ్రహాము భార్య. ఆయన ప్రవక్త, నీలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటోడు. ఆమేన్. ఏమంటుండు దేవుడు? నీలాంటి వారి కొరకు ప్రార్థన చేసేటోడు. మనము ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలండి? మనుషుల కొరకు, రాజుల కొరకు, రాణుల కొరకు, అధికారుల కొరకు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు మనం ఏం చేయాలి? సంఘాల కొరకు, దైవ హల్లెలూయా. ఆ ఛార్జింగ్ పెట్టి అవుతుంది కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కరెంటు బిల్లు ఏమో మనకు మస్తు బిల్లు వేస్తారు, టైంకు ఇల్లు పోగొడతారు, టైంకు పోగొడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా వినండి, వినండి, వినండి. ఏం కాదు. అమ్మో అప్పుడే ఊపిరి వచ్చిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్నాడు అబీమెలెకు రాజుతో, నువ్వు ఉండవయ్యా, నువ్వు ఇక నీ పని అయిపోయింది, ఆ ఉన్నదేదో తీసి అబ్రాహాం అయ్య గారి చేతిలో పెట్టు, సారమ్మ పేరు రాసేయి అని ఒక రాజుగారికి దేవుడు పెట్టిన శాపం. దేవుని పిల్లరా, చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే. దేవుడి దగ్గర నుండి వచ్చే ఆ కోపము, ఆ శాపం నీకు తెలుస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. సొంత తమ్ముడిని చంపాడండి ఒకడు. బైబిల్లో ఆదాముకు 2 కొడుకులు తర్వాత పుట్టారు ఇంకా. కానీ పుట్టిన పెద్దోడు కయ్యను చిన్నోడిని ఏబేల్ని ఏం చేశాడు? చంపాడు. దేవుడి దగ్గర నుండి శాపం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాడు. వచ్చిందా రాలేదా? శాపం వచ్చిందా రాలేదా?
అడవి గాడిద బతుకైంది. ఒక ఇంటి ముంగడి పోతే గిన్నెడు చల్లీలు కూడా ఇయ్యారంట. ఎందుకంటే నొష్టి మీద ఏమేశాడు దేవుడు? ముద్ర, శాపముద్ర వేశాడు. కాబట్టి దేవుని పిల్లారా, శాపం వచ్చిందాకా చూద్దాంలే, నేను మాట్లాడేది నేను మాట్లాడుతూనే ఉంటా, నేను చేసేది చేస్తూనే ఉంటా, నేను బ్రతికేది బ్రతనే ఉంటా అనుకుంటే కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. శక్యమైనంత వరకు దేవునికి ఇష్టమైంది అయిష్టమైన ఏవో పరిశీలన చేసి మనము తెలుసుకొని భక్తి చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. షార్ట్ కట్ గా 2 విషయాలు చెప్పి ముగిస్తానండి. ఎందుకంటే దేవుని పిల్లరా, మనము దేవునికి చాలా ఇష్టం. మన కొరకు ప్రభు చనిపోయాడు, అది గ్రహించి ముందుకు సాగాలి మనం. ఆమేన్, హల్లెలూయా. మా ఊర్లో ఏం జరిగింది తెలుసా? వినండి, ఇగో వినాలి. వింటున్నారా? వినేవాళ్ళు 2 చేతులైతే ఒకసారి గట్టిగా, ఇదేనా మీ బలం? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మా ఊర్లో ఏం జరిగిందంటే, 2 అన్నదమ్ములు ఉంటారండి. ఎవరు? 2 అన్నదమ్ములు. ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. అయితే ఏం జరిగిందంటే, చిన్నోడు ఆ చేరులో పనికి పోతే ఒక తేలు గడిచి చచ్చిపోయాడు. తేలు గడిచి ఏమయ్యాడు? చనిపోయాడు. ఇక ఆయన భార్య విధవరాలైంది. ఆమెకు కొడుకు, 2 బిడ్డలు, ఇంతింత పెద్దోళ్ళు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతింత లోతు పెద్దోళ్ళు ఉన్నారండి. అయితే ఆమె పాపం 2 ఎకరాల పొలం ఉంది, వాళ్ళకు చేసుకొని బతుంది. ఈ పెద్దోడికి 5 ఎకరాలు ఉంటది. అయితే ఏం జరిగిందంటే, ఆ చిన్నోడు చచ్చిపోయాడుగా, పాపం విధవరాలుగా, ఆమె చేరేసుకుంటుందిగా, చేను నాటు పెట్టుకుంది, నీళ్లు పెట్టుకుంది, అది పెరిగి పెద్దగా అయింది. మంచిగా కోత కాలం వచ్చిందండి. ఏ కాలం వచ్చింది? కోత కోసే టైం ఇక మంచిగా అయింది. హల్లెలూయా, హల్లెలూయా. కోత కోసే టైం వచ్చిందండి. ఆ కోత కాలం వచ్చినప్పుడు ఈ పెద్దోడు ఏం చేశాడు తెలుసా? ఆ చేను 2 ఎకరాల చేను మంచిగా గొలుసులేసిందండి. మంచిగా పంట గిట్టుబాటు అవుతుంది. ఇక ఆ టైంలో వీళ్ళకి దెయ్యం పట్టింది. నిజంగా ఈ కరెంట్ వాళ్ళకి ఏం పట్టింది? హల్లెలూయా. దేవుని పిల్లలారా, మంచిగా కోత కోసే టైంలో, ఇక రేపు కోస్తున్న టైంలో ఈ పెద్దోడు ఓర్వలేదండి. ఆ పొలం చూసి ఏం చేశాడు తెలుసా? పోయి ఈ ఎండు తాటికామలు ఉంటాయిగా, ఆ ఎండు తాటికామలన్నీ తీసి ఆ పొలంలో ఆడోటి వేసి మంట పెట్టాడండి. చేతికొచ్చిన పంట, నోటుకొచ్చిన పంట, 2 ఎకరాల పొలం ఏమైపోయింది? కాలిపోయింది. ఎంత పాపాత్ముడైతే ఈ పని చేస్తాడండి? అయ్యగారు, ఎంత పాపాత్ముడైతే ఈ పని చేయాలి? పాపం భర్త లేడు, 3 పిల్లలు, విధవరాలు, అదంతా కాలిపోయిందండి. నేను చూసాం, నేను కూడా వెళ్ళినా చూసిన, మొత్తం కాలిపోయింది. దేవుని పిల్లలారా, ఇక ఆవిడ ఏడ్చి ఊళ్ళోకి వచ్చి సర్పంచ్కి అందరు చెప్తే, ఎవరని నీకు డౌట్ ఉందమ్మా అంటే, ఎవరని సొంత బావ మీద డౌట్ వస్తుందా అండి? వస్తుందా? ఆమెను కూర్చోబెట్టాయి, ఆమెతో మాట్లాడచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సొంత బావ మీద డౌట్ వస్తుందా అండి? ఇంటి పక్క పనే ఇల్లా మంచిగా మాట్లాడటోలే. వాళ్ళింట్లో ఏమొండినా వీళ్ళింటికి వస్తుంది, వీళ్ళింట్లో ఏమొండినా వాళ్ళింట్లో పోతుంది. ఒకరికి ఆపద అయితే ఒకరు అరుచుకుంటారు.
దేవుని పిల్లారా, మరి ఎలా డౌట్ పడుతుంది? ఎవరో అయ్యా, ఎవరో అయ్యా, ఎవరో అయ్యా అని ఆవిడ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే, దేవుని పిల్లారా 3 రోజులు ఈమె చేరుగా కాలిపోయి ఒక 3 రోజులు వెళ్ళి 4వ రోజు వచ్చినప్పుడు భయంకరమైన వర్షం పడ్డదండి. వర్షం పడ్డప్పుడు 2 పిడుగులు రాలి ఎక్కడ పడ్డాయి? ఆ 5 ఎకరాల పొలం ఉంది, ఈ పొలం కాల్చేసిండు ఒకడు అలా బావా. ఆ పక్కనే పొలం దగ్గరనే ఆ పొలంలో పడ్డాయి పిడుగు. ఆ పిడుగులు పడి మొత్తం కాలిపోయింది. 5 ఎకరాల పొలం, నా పొలం అంతా కాలిపోయింది అమ్మో అని ఏడిస్తే అప్పుడు వాడికి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నేను చేసిన పాపము పండింది. ఏం గుర్తొచ్చిందండి? నేను చేసిన పాపము పండింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఏమున్నదంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడండి. ఇక గోధుమ పంట విత్తి ఇప్పుడు వరి పంట కోస్తారా? ఆమేన్. నువ్వేదైతే చేస్తావో తిరిగి అది నీకు ఖచ్చితంగా ఏమైతుంది? సంభవిస్తుంది. పోదండి, అది ఎక్కడ పోదు. ఒకవేళ అది పోవాలి, నా దగ్గరికి రావద్దా శాపం అంటే, నువ్వు చేసిన తప్పు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుడి దగ్గర ఒప్పుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఆ డబ్బు కట్టియాలి. ఆమేన్. లేదు, సీక్రెట్ గా చేసిన, రాత్రిపూట చేసిన, అది కాల్ చేసిన, ఇక అది ఎవరు చూడలే, నేను చక్కగా మంచిగా ఇంట్లో ఉన్నా అంటే ఎవరి కన్ను కప్పలేమండి? నరుని కన్ను అంటే కప్తాం గాని దేవుని కన్ను కప్తామా అండి? హల్లెలూయా. మనం ఏ విత్తనం విత్తితే ఆ పంటనే కోస్తాము. జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. కోపం అండి, కొంతమందికి కోపం. ఆ కోపం ఎట్లుంటదంటే, ఆ మనిషి మీదనే ఉండదు, ఆ ఇంటోళ్ళందరి మీదకి వెళ్తుంది ఆ కోపం. ఒక దగ్గర మధ్యప్రదేశ్ లో జరిగింది ఇది. ఆ ఇంటి పక్కోళ్ళకు వీళ్ళకు చిన్న పంచాయతీ. ఆ పంచాయతీలో ఈ ఇంటి పక్కోళ్ళకు వీళ్ళకు వాళ్ళకు, వాళ్ళ మీద వీళ్ళ కోపం, వీళ్ళ మీద వాళ్ళ కోపం. అయితే కోపము ఎప్పటిదాకా ఉండాలి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి కోపం ఎప్పటిదాకా ఉండాలి? పొద్దున కోపటమా సాయంకాలం వరకు ఆ కోపము పోవాలి. సూర్యుడు అస్తమించే లోప కోపం ఏం కావాలి? పోవాలి. లేదు, సూర్యుడు అస్తమించాక కోపం వచ్చిందనుకో, తెల్లవారి సూర్యుడు ఉదయించే వరకు మళ్ళీ ఏం కావాలి? కోపం పోవాలి. లేదు, రోజులు కోపాన్ని నువ్వు మనసులో ఉంచుకున్నావు అనుకో, నువ్వు దేవుని చిత్తం చేస్తున్న వ్యక్తుడో కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పిల్లారా, అట్లా 2 కుటుంబాల మీద కోపం. అయితే ఏం జరిగింది తెలుసా? ఆ పక్కింటోళ్ళు ఒక ఊరికి పోయిరండి. ఎక్కడ పోయిరు? ఊరికి పోయిరు. ఫంక్షన్ జరుగుతుంటే ఊరికి పోతే ఈ ఇంటోడు ఏం చేసిండు తెలుసా? ఈ ఇంటోడు ఏం చేసింది తెలుసా? వాళ్ళకు బర్రెలు ఉన్నాయండి. ఏమున్నాయి వాళ్ళకు? బర్రెలు. అప్పుడు ఈ బర్రెలు ఆడ కట్టేస్తారు, దొడ్లో, బావి కాడ దొడ్లో కట్టేస్తారని, వీళ్ళు ఎలాగైనా ఊరి పోయారు కదా అని. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈయన ఆ బావి కాడికి పోయి ఒక బర్రెను ఇప్పుకొని అడవిలోకి తీసుకుపోయినండి. కోపం ఉంటే మనిషి మీద ఉండాలి, లేదా మనిషి 2 మాటలు అనాలి, సాయంకాలం వరకు ఏం కావాలి? పోవాలి. కానీ బర్రెల మీదకి కోపం అండి. ఈ మనిషి మీద కోపం ఎక్కడికి వెళ్ళింది? బర్రెల మీదకి కూడా. కుక్కల మీదకి, నక్కల మీదకి, కోళ్ళ మీదకి వెళ్తుంది. కొన్నిసార్లు నేను చూస్తుంటాను, ఆ కుక్క వాళ్ళ ఇంటి కుక్క అనుకో, వీళ్ళకి జర కోపం ఉందనుకో ఆ ఇంటి మీద, ఆ కుక్క ఇంటి ముంగడికి వచ్చింది అనుకో, ఎవరిది కుక్క అని అన్నారు అనుకో, ఫలానోళ్ళది అన్నారు అనుకో, అమ్మా దీని కాలు ఇరగొట్టాలరా. ఇప్పుడు మనిషి మీద కోపం దేని మీద తీస్తాం? వాళ్ళ ఇంటి కాడ
కోడి, ఆ ఇంటి కోడి ఇక్కడికి వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అన్ని కోళ్ళను కొట్టినట్టుగా కొట్టవు దీన్ని, అది సత్యంత దెబ్బ కొడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ బర్రెను ఎత్తుకెళ్ళిపోయే పెద్ద అడవిలో కట్టేసి ఆ బర్రె బతికుండగానే చాకుతో కోసి చర్మం ఒలిచాడంటండి. ఏం ఒలిచాడు? చర్మం. ఆ చర్మం ఒలిచాడంట. ఈ కోపం, మనుషుల మీద కోపము ఒక మూగ జీవి మీద. ఆ చర్మం ఒలిచి దాని మీద కారం చల్లాడంట. కారం చల్లి ఇంతలా చీకు, ఈ స్లాబ్లు వేస్తారు కానీ ఆ చీకు ఒకటి తీసుకొని దాన్ని కొట్టాడంట. 2000 దెబ్బలు కొట్టాడంట దగ్గర దగ్గర, లెక్క పెట్టుకుంటా. అది అరిచి 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 రక్తం కారి 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 చివరికి చచ్చిపోయిందండి. చచ్చిపోతే ఎవరు తెలియకుండా గుట్టుగా అక్కడనే ఆ గుంట తీసి ఆ గుంటలో పడేసి ఇక మట్టి కప్పేసి వచ్చాడు. కానీ ఆ ఇంట్లోకి తెలియదేమో, దేవునికి తెలియదు ఆ విషయం. ఆ ఇంట్లో చూడలేదేమో, దేవుడు చూడలేదా? చెప్పండి మీరు అందరూ. దేవుడు చూస్తలేడా? ఆ మూగ జీవిని ఎన్ని దెబ్బలు కొట్టింది తెలియదా దేవునికి? ఎంత హింస పెట్టింది దేవునికి తెలియదా? కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆమేన్, హల్లెలూయా. కోపము ఎవరి నీతిని నెరవేర్చదండి? యాకోబు పత్రిక 1:26 ప్రకారం కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి దేవుని నీతిని నెరవేర్చని కోపం మనకి ఎందుకండి? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అక్కడ ఆ పని చేశాడు, దాన్ని చంపాడు. ఇక ఇంటికి పోయేసరికి భార్య గర్భవతి ఉంది. ఆయన ఆ భార్య నొప్పులు ప్రారంభమైనవి. భార్య నొప్పులు ప్రారంభమయ్యాయని అంబులెన్స్ పిలిపించుకొని తీసుకొని వెళ్ళాడంట దవాఖాన. వెళ్ళిన హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆమెను తీసుకెళ్లి పిల్లలు కానీ అది ఉంటది కాండి ప్రసూతి గది, ఆ గదిలోకి తీసుకెళ్లారు. అందులోకి తీసుకెళ్లిన 1 గంట కల్లా పెద్ద పెద్ద అరుపులు వస్తున్నాయి. ఆ రూమ్ లోకి వెళ్ళి గట్టిగా అమ్మో అమ్మో అని అరుపులు వస్తున్నాయి. ఏంద్రా ఈ అరుపులు వస్తున్నాయి అని అప్పుడు ఈ లోపలికి ఈయన వెళ్ళాడు. ఏమన్నా అయ్యిందన్న, భార్య వచ్చిందా లేదా పుట్టిన బిడ్డ వచ్చాడా అని లోపలికి వెళ్తే, దేవుని పిల్లారా, లోపలికి వెళ్ళిన ఈయన కూడా గట్టిగా అరిచాడంట. అమ్మో అయ్యో అని గట్టి గట్టిగా అరుస్తుంటే ఏం జరిగిందో తెలుసా? పుట్టిన బిడ్డ, అలా పుట్టిన బిడ్డ ఎట్లా పుట్టాడు తెలుసా? అచ్చం బర్రెలాగా పుట్టాడు. ఎట్లా పుట్టాడు? బర్రెలాగానే. శాపం పోతుందా అండి? పోతుందా? బర్రెలాగా. ఆ బర్రెకున్నట్టే కాళ్ళు, ఆ బర్రెకున్నట్టే మూతి, ఆ బర్రెకున్నట్టే చర్మం, ఆ బర్రెకున్నట్టే రోమాలు, ఎంటికలు. ఆ బర్రెలాగానే ఆ పిల్లోడు ఏడుస్తుంటే మనిషిలాగా ఏడుస్తలేడు, బర్రెలాగా అరిచినట్టే. అది చూసి ఆశ్చర్యపోయారు. దేవుని పిల్లలారా, నేను అనేది ఏంటంటే మీకు చెప్పేది ఒకటి. ఇక్కడ మత్తయి సువార్త 5:44 ఒక మాట ఉంది. నీ శత్రువునైనా నువ్వు ప్రేమించాలి, నీ పగోని కొరకైనా నువ్వు ప్రార్థన చేయాలి, కానీ ఈ శాపాలు వచ్చే పనులు చెయ్యొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర నుండి శాపాలు వచ్చే పనులు మాత్రం మనం చెయ్యొద్దు. ఒకవేళ ఇవే కాదు, కొంతమంది తల్లిదండ్రులు చూసుకోరు, కొందరు పట్టాడు అన్నం పెట్టారు. మొన్న ముసలోళ్ళ హాస్టల్ కాడ 2 వదిలేసిపోయారు. వదిలేసిపోతే మన దగ్గరికి సురేందర్ పాలన వస్తాడుగా, ఈరోజు రాత్రి వస్తాడు. ఆగో సురేందర్ పాలన ముసలోళ్ళ హాస్టల్ పెట్టినాడు, హాస్టల్ చేర్చుకున్నాడు. హల్లెలూయా. తల్లి తండ్రి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని వదిలేసిపోయారండి. రోడ్డు మీద ముసలోళ్ళని తెచ్చి బండి మీద తెచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. దేవుని పిల్లలారా, అది ఎంత శాపం అండి. హల్లెలూయా. కోడలు నిన్న మొన్న వచ్చింది, వాళ్ళు చేసుకొస్తే వచ్చింది ఆ కోడలు. ఆ కోడలు అమ్మ పాప ఆ ముసలోడికి అన్నం పెట్టమంటే ఒక వీడియో నాకు పెట్టారు.
ముసలోడికి ఆకలి అవుతుంది, కొద్దిగా అన్నం పెట్టని అడిగితే ఆవిడ ఇంత పొడుగు కట్టె తీసుకెళ్ళిపోయి కొడుతున్నాడు. నీకు అప్పుడే ఆకలి అవుతుందారా, నీకు అప్పుడే ఆకలి అవుతుందారా అని ఆ కర్ర తీసుకొని కొడుతుందండి. ఆ ముసలోడు, అమ్మ వద్దమ్మా, కాళ్ళు పట్టుకుంటామ్మా, కొట్టుకమ్మా. ఎంత శాపం అండి, ఎంత శాపం. కాబట్టి దేవుని పిల్లలారా, మనము భక్తిహీనులుగా ఉండొద్దు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఎలా ఉండాలి? మనం నీతిమంతులుగా బతుకుదాం. చప్పలు కొడదాం. హల్లెలూయా. నీతిమంతుల పట్టికలో ఉందాం. హల్లెలూయా. నీతిమంతులుగా జీవిద్దాం. హల్లెలూయా. నీతిమంతులుగా ఉంటే దేవుని దీవెనలు నీ పైకి వస్తాయి, దేవుని కృప నీ పైకి వస్తుంది. ఆమేన్. దేవుడు నీకు జత కలుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కులాలు అబ్బో, ఈ కులం కాడ ఓ రోజు నన్నే ఇంట్లో నుండి వెళ్ళేసారండి. నీదే కులం అన్న ఊకే గిచ్చి అడిగితే నా కులం పలానా కులం ఎస్సీ అని చెప్పిన. మేము కాపులము, ఈడు ఎస్సోడు, ఈ ఎస్సోని తీసుకొచ్చిండేంది మావాడు అంటే నేను ఆడిద్దరం దోస్తులం, కాలేదు అదే అని నన్ను ఆ ఇంట్లోకి వెళ్ళేసారండి. వాడు కూడా ఏం చేయలేకపోయాడు. నాకు అనిపించింది వీళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే అంట, మళ్ళా కులాన్ని పట్టించుకుంటారు, మేము కాపులం అని నేను అనుకుంటే బయటికి వెళ్ళిపోయాను. దేవుని పిల్లారా, ఈ కులం నీది ఈ కులం నాది ఈ కులం అని కుల గజ్జి పట్టుకొని ఉన్నరా, అది భక్తిహీనతనే, దేవుని చిత్తం కదా అది. ఆమేన్. ఇప్పుడు నిన్ను కోస్తే పాలు వెళ్తాయా? ఇంకొకరిని కోస్తే ఆ రక్తం వెళ్తుందా? వెళ్ళవుగా. ఇప్పుడు నీ చెయ్యి నీ ఈపిల్ల రుద్దితే బంగారం వెళ్తుందా? లేదు. మనకంటే తక్కువ కుల పోలని అంటాం కొన్నిసార్లు, కులాలు ఎచ్చబెట్టదు. కొంతమంది తక్కువ కుల పోలని వాళ్ళకేమైనా ఇట్లా రుద్దితే ఏం వెళ్తుంది? నిన్ను రుద్దిన మట్టి వెళ్తుంది, వాళ్ళకైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కులాలు పట్టించుకోవద్దండి. దీని కాడ ఎన్నో పోరాటాలు చేశారు మనకంటే ముందున్న పెద్దోళ్ళు. ఈ కులాలు పట్టించుకోవద్దు. ఆ దేవుణ్ణి నమ్మిన అందరము క్రీస్తులో మనము సమము. ఆమేన్. నీది ఈ కులం నాది ఈ కులం, వాళ్ళని ఇంట్లో రానియొద్దు, వీళ్ళని ఇంట్లో పోనీయొద్దు, ఈ కుర్చీలో కూర్చో, ఇలాంటివి ఉండాలా గారు? ఆమేన్. హల్లెలూయా. కులము క్రీస్తుని నమ్మాక, ఆయన రక్తంలో కడగబడ్డాక, బాప్తిసం పొందాక కులం చచ్చిపోయింది. ఆమేన్. ఇక ఉన్నది మనలో బతుకుతుంది ఎవరు? దేవుడే. ఎందుకంటే బైబిల్లో ఏమని తెలుసా? అందరిలో ఉండువాడు ఎవరంట? దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు ఇప్పుడు ఉదాహరణకు ఎక్కువ కులపోనికి గుండె ఉంది, మనకు గుండె లేదా అండి? ఇప్పుడు ఎక్కువ కులపోడు ఉన్న వానికి రక్తం ఉంది, మనకు రక్తం లేదా? వానికి 2 కళ్ళు ఉన్నాయి, మనకు 2 కళ్ళు లేవా? వానికి 2 కాళ్ళు ఉన్నాయి, మనకు 2 కాళ్ళు లేవా? ఇప్పుడు వానికి 2 చేతులు ఉన్నాయి, మనకు 2 మనకంటే ఎక్కువే ఉన్నాయి మరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మనుషులు పెట్టుకున్నారు. ఆ మనుషులు పెట్టుకోవడానికి ప్రేరేపించింది ఎవరు? దేవుడా. ఎక్కడ తయారైంది? ఎవరు? దెయ్యమండి. ఈ కులాలతోటి చాలా వ్యవస్థ ఈ భారతదేశంలో దెబ్బతింటుంది. కాబట్టి సరే, బయటోడు ఎట్లన్నా బతకని మనకు అవసరం. మనం దేవుని నమ్మిన వాళ్ళం మాత్రం కులాన్ని దేవుని ఎత్తబెట్టొద్దు. ఆమేన్. మన దృష్టిలో అందరూ సమానమే, అందరూ దేవుని పిల్లలే. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది మీకంటే ఎప్పుడు చెప్పలే గాని, దేవుని పిల్లలారా, మన ఒక సంఘటన జరిగింది కులాల కాడ. దేవుని నమ్మినోళ్ళే ఈ దేవుని నమ్మినోళ్ళే ఒక 5-6 మంది కలిసి ప్రార్థన చేయడానికి ఇంట్లో పోతే, వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంది. వాక్యం చెప్పడానికి ఎవరు వచ్చారు? ఎక్కువ కుల పైన ఆయన పద్మశాల అయినంట, దేవుని నమ్ముకున్నాడంట, వాక్యం చెప్తాడు. అందులో మన చర్చామని ఒక ఆన్ తీసుకుపోయారు. మనది ఎట్లయినా కొద్దిగా తీసుకపోతే అప్పుడు వాళ్ళందరు చూసి వాళ్ళు అడిగిరంట, నీది ఏ ఊరు అమ్మ అంటే మాది గీ ఊరు, మీది ఏ ఊరు అమ్మ అంటే గీ ఊరు, మీ కులమే కులం అంటే గిది అంటే మనోళ్ళు దగ్గరకు వచ్చేసరికి మా కులం ఇదయ్యా అని చెప్పిరంట. చెప్పేసరికి ఆ ఇంటోళ్ళు
ఈ తక్కువ కులపోలని ఇంట్లోకి నడిపించారేంది అని పాప మనోళ్ళని బయటికి ఇలా కొట్టారండి. గేటు దాటేదాకా ఇలా కొట్టారు. ఇక వాళ్ళు ఏం దేవుడిని నమ్మినట్టు అండి? ఏం దేవుని నమ్మినట్టు? దేవుని నమ్మినట్టేనా? దేవుని పిల్లలారా, మనిషికి విలువ ఉండాలి. ఇప్పుడు వాడికి ఇంకో రకమైనటువంటి రక్తం, మనకి ఇంకో రకమైన రక్తం లేదుగా. ఆమేన్, హల్లెలూయా. అందరం మనుషులవే. దేవుని స్తోత్రం. ఈ కులాలు పెట్టుకొని ముందుకెళ్తే చాలా సమస్యలు వస్తాయి. ఈ మతాలు పెట్టుకొని వెళ్తే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి కులాలు మతాలు మనకు లేవు. మన రాజు యేసుక్రీస్తే. ఆమేన్. ఆయనకి ఏ కులము లేదు, ఏ మతము లేదు. ఆయన పరలోక సంబంధి, నువ్వు కూడా పరలోక సంబంధి. ఆమేన్, హల్లెలూయా. మనందరం యేసుక్రీస్తు పిల్లలము. ఆమేన్, ఆమేన్. ఆయన అందరిలోన ఉన్నవాడు. బైబిల్లో రాసిందండి, ఆయన అందరిలోన ఉన్నవాడు. ప్రతి ఒక్కరిలో ఆయన ఉన్నాడు. కనుక అందరిని మనం ఏం చేయాలి? గౌరవించాలి, ప్రేమించాలి.